హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్న వీడియోలో. ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు ఒక గిన్నెలో వేసుకొని చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలు 3 ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. పొట్టు తీసుకొని కడిగిన తర్వాత నేను ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత 2 టమాటాలని కూడా కట్ చేసుకున్న. ఇట్లా వంకాయలు కట్ చేసేటప్పుడు అయితే కన్ఫర్మ్గా వాటర్లో కొంచెం ఉప్పు అనేది వేసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే వంకాయ కర్రీ అనేది చేదొచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేత వంకాయలు తీసుకోవడం వల్ల ఈ కర్రీ అయితే బాగుంటుంది, తొందరగా ఉడుకుతాయి కాబట్టి లేత వంకాయలు అనేవి తీసుకోవాలి గుత్తి వంకాయ కర్రీ కోసం. అయితే గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి. అట్లాగే నేను ప్రిపేర్ చేసిన ఈ గుత్తి వంకాయ కర్రీ చూసి మీరు ప్రిపేర్ చేసిన వాళ్ళు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. వంకాయలు అయితే మొత్తం కట్ చేయకుండా ఇలా 4 భాగాలుగా 4 పీసెస్గా ఇట్లా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసిన విధంగా ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉప్పు అనేది వేసుకోవాలి, కట్ చేసుకోవాలి వాటర్లో. ఇట్లా వంకాయలు అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికోసం కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ఇందాక చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేవి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి, లైట్గా. సాల్ట్ అనేది యాడ్ చేయడం వలన ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి, ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదండి, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేగిపోయినాయి. అదే కడాయిలో మన కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీకి మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని ఇందాక మనం కట్ చేసుకున్న వంకాయలు అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. వంకాయలని వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. లేదంటే కర్రీ టేస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైట్గా కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టినట్లయితే ఈ వంకాయలు అనేవి సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అయ్యే అవకాశం అయితే ఉంటే మగ్గుతాయి. అలాగే ఇందాక వేయించుకున్న మనం పల్లీలు ఉల్లిపాయలు టమాటాలు అయితే వేయించుకున్నాం కదా, అవి ఒక 5 మినిట్స్ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత పల్లీలు, ఉల్లిపాయలు, టమాటా, ఒక అల్లం ముక్క, కొంచెం పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకొని పేస్ట్ అయితే సిద్ధం చేసుకోవాలి. దీంట్లోకి పల్లీలు వేసుకోవచ్చు, లేదా నువ్వులు వేసుకోవచ్చు, కాజు, ఇట్లా ఏవైనా వేసుకొని పేస్ట్ అనేది సిద్ధం చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే ఈరోజు పల్లీలు అయితే వేసుకొని అయితే ఇలా ప్రిపేర్ అయితే చేస్తున్న పేస్ట్ అనేది. కారం, ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత
మిక్సీ అయితే పట్టుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది. వంకాయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఈ ఫ్రై అయిన వంకాయలలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో వేగే వరకు వేయించుకోవాలి. మంచిగా కలుపుకొని పేస్ట్ అంతా వంకాయలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత పేస్ట్ అనేది మంచిగా వేగే వరకు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. తర్వాత వేగిన తర్వాత దీంట్లో ఇంతకుముందు మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించినట్లయితే మన గుత్తి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.